కరీంనగర్ ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ నివాసాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మహారాజా బార్ వెనుక ఉన్న ఇళ్లు, ఆర్టీసీ కాలనీలోని మరో నివాసంలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. మహారాజా బార్ వెనకాల ఆర్టీసీ కాలనీలో 2 చోట్ల సోదాలు జరిగాయి. శ్రవణ్ కుమార్ తండ్రితో పాటు అతని సోదరి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. భారీగా నగదు, బంగారాన్ని సీజ్ చేసినట్టుగా సమాచారం. సమాచారాన్ని ముందే తెలుసుకుని హిందూపూర్ కాలనీలోని ఇంటి నుంచి ఒక బ్యాగ్ ని కిందకు విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. కరీంనగర్ లో ఏసీబీ అధికారుల మెరుపు దాడుల్లో ప్రస్తుతం సోదాలైతే కొనసాగుతున్నాయి. మరి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు శ్రీనివాస్. సుమతి, కరీంనగర్ లోపల ఈ రోజు ఉదయం సమయం లోపల ఏకకాలం లోపల 3 చోట్ల కూడా ఇటు ఏదైతే గజ్వేల్ తహసీల్దార్ కమతం శ్రావణ్ ఇంట్లో ఏటీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అతని ఇంటితో పాటుగా అతని బంధువుల ఇంటి అంటే ఇటు వాళ్ళ నాన్న ఉండేటువంటి ఇంటితో పాటుగా సోదరి ఉండే ఇంటితో 3 చోట్ల కూడా ఏసీబీ సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యం లోపల భారీగా బంగారంతో పాటుగా నగదు పట్టుబడినట్టుగా అయితే తెలుస్తుంది. గతం లోపల కరీంనగర్ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసినటువంటి సమయం లోపల బొమ్మకల్ గ్రామ భూమి ఏదైతే సంబంధించిన భూముల విషయం లోపల అవకతవకలు చేశారని చెప్పి, అదేవిధంగా గజ్వేల్ వెళ్లిన తర్వాత అక్కడ తహసీల్దార్ గా పనిచేసేటువంటి సమయం లోపల భారీ మొత్తం లోపల డబ్బులు సంపాదించుకున్నాడని చెప్పి ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం మేరకు 3 రోజుల నుంచి కూడా శ్రావణ్ కుమార్ ఇంటి వద్ద, అతని బంధువుల ఇంటి వద్ద రెక్కి నిర్వహించి ఈ రోజు ఉదయం మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇటు ఏసీబీ అధికారులు 3 ఇళ్ల లోపల సోదాలు నిర్వహించేటువంటి సమయం లోపల ముందుగా పసిగట్టినటువంటి శ్రావణ్ తన ఇంట్లో ఉన్నటువంటి డబ్బుల మూటను కిందికి విసిరేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది గమనించి పెద్ద మొత్తం లోపల బ్యాగ్ స్వాధీనం చేసుకున్నప్పుడు పెద్ద మొత్తం లోపల డబ్బులు కూడా లబ్ధి పొందినట్టుగా అయితే తెలుస్తున్నది. అదేవిధంగా డబ్బుతో పాటుగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం తీసుకొని ప్రస్తుతం శ్రావణ్ ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని తన ఇంట తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం ఏసీబీ అధికారులు మీడియా సమావేశం పెట్టి మొత్తం వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. సుమతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.